మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కొండా సురేఖ అని అనుకున్నాం, కానీ ఇప్పుడు మంత్రి సీతక్క కూడా మాజీ మంత్రి అని చూడకుండా సత్యవతి రాథోడ్ పైన అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక ఇలాంటి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా ఒరిగింద ఉందా అంటే ఎక్కడ కూడా లేదు. ఇట్లాంటి టాపిక్ తీసుకోవడం వల్ల ఇది కూడా ఏమైనా ఆచరణలోకి వస్తుందా, దీనివల్ల ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయంటే అంతో కొంత ప్రభుత్వం మీద ప్రభావం చేసినట్టు ఉంటుంది. అయితే ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఈ యొక్క నవ యువతకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, ఒక మంత్రిగా ఉన్నప్పుడు మీ వల్ల అయ్యేదేంది, మీ వల్ల ఆ యొక్క నియోజకవర్గానికి ఒరిగేదేంది, మీతోటి చిరిగేదేందో చెప్పాలి. రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ పట్టుకొని ఆడతాడు. ఇప్పుడు ఆవిడ కరెక్టే, అది సత్యవతి రాథోడ్ గారు కరెక్టే అన్నారు. ఏమన్నారు, మీరు ఇంకో 100 ఏళ్ళు లేకుంటే మీరు చనిపోయేంత వరకు మంత్రి పదవి ఉన్నా కూడా మురుగుకి తట్టడం మట్టి కూడా పోయేయాలని తేల్చి చెప్పేసింది. ఆడదాకేందుకు నీ సొంత కార్యకర్తలతోటే మాట్లాడిస్తే ఒకరోజు మంత్రి సీతక్క గారు, మీ యొక్క నియోజకవర్గంలో తిరిగి మీరు తట్టడం మట్టి కూడా పోయలేదని దాని గురించి ప్రతిదీ నేను బయట పెడతా, దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సరే, ఆవిడ గారి యొక్క మాటలు మీరు వినడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. ఎట్లా మాట్లాడారో ఒక మహిళా మంత్రి లెక్క నాకైతే అవ్వలేదు. ఒకసారి చూద్దాం. కూర్చుంటే లేవది, లేస్తే కూసోదు. ఇదేమైనా ఒక మహిళ ఉండి మాట్లాడే మాటలేనా? మరి మీరు కూర్చుంటే లేచుడు, లేచుంటే కూర్చుంటే చేస్తున్నారా? పరిగెడుతున్నారా? 100 మీటర్ పరిగెడుతూ ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు మంత్రి సీతక్క గారు? మీరు ఒక మహిళా మంత్రి, సాటి మహిళా మంత్రిని గౌరవించే పద్ధతి ఇదేనా? అంటే మీరు ముసలోళ్ళు గారా? అంటే మీరు ఎల్లకాలం యవ్వనంగా ఉంటారా? తాకత్తు గల బలంతో ఎల్లకాలం ఉంటారా? మీరు ఇట్లా ముసలోళ్ళు గారు. సత్యవతి రాథోడ్ తోటి మీకు పోలికనా? సత్యవతి రాథోడ్ గారు తన రాజకీయ పదవిలో కొనసాగినప్పుడు తన వంతు గిరిజనులకు ఎంతో సహకారం అందించింది. ఎందరో మంది గిరిజన బిడ్డలకు సహాయాన్ని అందించింది. ఎన్నో విషయాల పరంగా, ట్రైకార్ పరంగా కానీ, లేకుంటే లోన్ల పరంగా కానీ, ఐటీడీ పరంగా కానీ ఎందరో మందికి, ప్రతి ఒక్క గిరిజనులకు తన వంతు సహాయాన్ని అందించింది. తన వంతు కార్యక్రమాన్ని నిర్వహించింది. అవన్నీ చేసిన ఆవిడ గారిని మీరు కూర్చుంటే లేవదు, లేవుంటే కూర్చోదు, ఎంత ఇవన్నీ చూస్తూ ఉంటే అధికార అహంకారం అవపడుతుంది. అధికార మదంతో మాట్లాడుతున్నట్టు అవపడుతుంది. ఇక్కడ అధికార మదంతో అవపడతా ఉంది. మరి మీరేం, నేను కూడా చెప్పాల్సిన ముచ్చట్లు కూడా కావు. సరే విందాం, ఒకసారి మళ్ళీ విందాం. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి ఎటు నాగరాలు బిర్యానీ తెచ్చుకుంటు ఇలా అంటది, నువ్వు జీవితాంతం మంత్రిగా ఉన్నా ములుగు నియోజకవర్గం అభివృద్ధి చేయలేవాడు. అమ్మా, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి. షబ్బాస్ సత్యవతి రాథోడ్ గారు, మీరు ఆ యొక్క ములుగు నియోజకవర్గంలో ఉన్న ప్రజల యొక్క మాటను మీరు మాట్లాడారు. ఈరోజు వాళ్ళ మాటలు మాట్లాడారు. ఏ ప్రజలైతే ములుగు ప్రజలు అనుకుంటున్నారో, నువ్వు 100 ఏళ్ళు కాదు కదా, మీరు చనిపోయేంత వరకు మీకు రాజకీయ పదవులు ఇచ్చి, మంత్రి పదవి హోదానిచ్చి, మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా ఆ ములుగులో తట్టడి మట్టి కూడా పడదు. ఆ ములుగులో ప్రతి ఒక్క గిరిజన ప్రజలకు ఒక రోడ్డు పడదు, ఒక ఇండ్లు రాదు, అక్కడ నిరుద్యోగ, అక్కడ చాలామంది యువకులు ఉన్న అట్లాంటి వారికి జాబ్ మేళా పెట్టుడో లేకుంటే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు ఏది కూడా జరగదు. మీ వల్ల ఏమవుతుంది? మరి మీరు గెలిచిందే దిక్కు, హైదరాబాద్లోనే ఉన్నారు. మీ యొక్క నియోజకవర్గ ప్రజలు నీళ్ళల్లో ఒడ్లు కొట్టుకోబోతూ ఉంటే మీరు హైదరాబాద్లో ఉన్నారు. మీరు మంత్రిగా ఉండి అక్కడ మీ నియోజకవర్గానికి ఒరిగిచ్చింది ఏం లేదు, ఒక ఇండ్లు కట్టించింది కూడా ఏం లేదు. కానీ మీరు హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఖరీదు చేస్తుట్లో మాత్రము మీరు మాత్రం హైలైట్గా సక్సెస్ అయ్యారు. అదే ములుగు ప్రజలు మొన్న వచ్చిన మొంతా తుఫానే కావచ్చు, లేకుంటే మొన్న వానాకాలంలో కురిసిన వర్షం పరంగా కావచ్చు, 3 ప్రాణాలు బలైనాయి ఆ యొక్క వరదల్లో కొట్టుకుపోయి. ఇప్పటివరకు వాళ్ళ డెడ్ బాడీలు దొరకలేదు. అయినా మీరు ఆ టైంలో హైదరాబాద్లో ఉన్నారు. ముసలు కన్నీళ్లు గార్చి ఆ యొక్క రీల్స్ చేసుకొని ఆ యొక్క కార్యక్రమాలకు పాల్పడ్డది మంత్రి సీతక్క గారు. సత్యవతి రాథోడ్ గారు బ్రహ్మాండమైన విషయాన్ని విశ్లేషించి చెప్పారు. సూపర్ అంటే సూపర్. ఎందుకంటే మీరు ఎల్లకాలం మంత్రి పదవి ఇచ్చినా కూడా ములుగు తట్టడం మట్టి కాదు కదా, ఇసుక రవ్వ కూడా గుంతలో వేయదు. ఇసుక రవ్వంతా కూడా గుంతలో వేయరు. ఇంకొక మాట మాట్లాడుతారు, అది కూడా వినుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి ఎటు నాగరాలు బిర్యానీ తెచ్చుకుంటు ఇలా అంటది, నువ్వు జీవితాంతం మంత్రిగా ఉన్నా ములుగు నియోజకవర్గం అభివృద్ధి చేయలేవాడు. అమ్మా, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలు చేసి ఏ వెలుగబెట్టిర్రు? మీరేం వెలుగబెట్టిర్రు? మరి మీరేం వెలుగబెట్టిర్రు? ఎమ్మెల్యేగా ఉన్నారు, టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈరోజు మంత్రిగా ఉన్నారు. మీరేం చేశారు? రీల్స్ చేశారా? మిమ్మల్ని నమ్ముకొని ఎందరో మంది గిరిజన బిడ్డలు మా అక్క అని ఛాతి మీద పెట్టుకొని, గుండెల మీద గుద్దుకొని, చేతుల మీద పచ్చబొట్టు ఒడిపించుకొని, ఒక్కొక్కళ్ళు తాపత్రయంతో, ఆశతోటి మీ సైడ్ ఎదురు చూస్తూ ఉంటే మీరెక్కడున్నారు మేడం?
మీరేం మాట్లాడారు? మీరేం చేశారు? ఒక ఒక మహిళ లెక్క మాట్లాడుతున్నావా? ఒక మంత్రి హోదాలో ఉన్నట్టు మాట్లాడుతున్నావా? కూసుంటే లేవదు, లేస్తే కూసోదు, అదేమైనా మాటేనా? సత్యవతి రాథోడ్ గారు అభివృద్ధి చేశారు, అంతో కొంత అభివృద్ధి చేశారు. మీ లెక్కన ఎప్పటికీ హైదరాబాద్లో ఉండలే కదా. ప్రెస్ మీట్లు ఆడుండి పెట్టాలి మీరు. మీ నియోజకవర్గం ఎక్కడ, మీ కార్యక్రమం ఎక్కడ, మీరు ఆడుండాలి. మీరు ఒక్క వారానికి ఒక్క రోజు హైదరాబాద్లో ఉంటే మిగతా 5 రోజులైనా ఒక రోజు రెస్ట్ తీసుకునైనా 5 రోజులైనా మీరు ములుగు నియోజకవర్గంలో ఉండాలి కదా. అక్కడనే కదా ప్రజల జీవితాలు మార్చేది. ఎన్ని ఇండ్లు ఇచ్చినావు ఒక్కటి చెప్పు మంత్రి సీతక్క, గుండె మీద చేసుకొని చెప్పు. ఎన్ని ఇండ్లు ఇచ్చినావు? ఎంతమంది ఇందిరమ్మ ఇండ్లు ఏ పేదలకు అందించినావు? ఏ గిరిజన గూడాలకు మీరు బీటీ రోడ్లో, సీసీ రోడ్లో ఎక్కడైనా వేసింది ఒక్కటి చూపెట్టాలి. ఒక్కటి మీరే కదా ఒక మంత్రి హోదాలో ఉండి ఒక స్కూల్ ఓపెనింగ్ చేయడానికి, వాగు దాటడానికి ఎడ్ల బండి మీద వస్తారా? ఆ రోజు మీకు అనిపించలే? ఛీ, నాదో రాజకీయ బతుక, ఇదేనా నా రాజకీయం, నేను ఒక రోడ్డు వేస్తే బ్రిడ్జ్ నిర్మిస్తే అయిపోవు కదా అనుకొని ఆ రోజు మీకు అనిపించవచ్చు కదా. అనిపించలేదు మీకు. అది మీ యొక్క రాజకీయ చరిత్ర. ఈరోజు అదే కొండాయి ఊరుంది, కొండాయికి పోవడానికి ఒక బ్రిడ్జి నిర్మించున్నారు. ఆ బ్రిడ్జి లేచిపోయి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఏం చేస్తూ ఉన్నారు? ఏం చేసిర్రు మీరు? సత్యవతి రాథోడ్ గురించి మాట్లాడే స్థాయి ఇది. మీ బ్రిడ్జెస్ నీ నియోజకవర్గంలో బ్రిడ్జెస్ అక్కగలేదు. బూటారం పోయే తుపాకులగూడెం నుంచి బూటారం పోయే రోడ్డు ఉంది. ఆ బూటారం బ్రిడ్జి వరదలకు ఊసిపోయింది. దానికి పెట్టే కార్యక్రమాలు ఇప్పుడు చేపిస్తున్నావా? అక్కడ ప్రజలు నీళ్ళ నుంచి నడుచుకుంటూ పోతున్నారు కదా. వరదలు వస్తే మునిగిపోయే గూడాలు ఉన్నాయి, గిరిజన గూడాలు ఉన్నాయి. మరి వాళ్ళ ఇళ్లకు రోడ్లు పోవడో, బడి చదువుకునే స్కూళ్ళు కట్టించడో, హాస్పిటల్స్ నిర్మించడో, లేకుంటే వారికి ఎటువంటి వసతులు నిర్మించడో అవన్నీ మనకు అవసరం లేదు. అన్నేమో దేశాల బట్టి తిరిగి ఏది శాతగాక కేసీఆర్ బీఆర్ఎస్. ఇప్పుడు అక్కగారేమో మేడం సీతక్క గారేమో ఏడు శాత కాకుండా ములుగు మీద ఎవడన్నా మాట్లాడితే కథం, కూర్చుంటే లేవరు, లేకుంటే కూర్చోరట. మంత్రి సీతక్క వెయిట్ లిఫ్టింగ్ రెజ్లర్ ఆవిడ గారు 50 కిలోల బరువు ఎత్తుకొని ఇట్లా లేపి కింద పెడుతుంటారు. లేపి కింద పెడతా ఉంటారు. మేడం గారు అట్లా ఉంటారన్నమాట. పని చేయండి మేడం, మాటలు కాదు. ఇసుక దందా మంచిగా నడుస్తుందా? వ్యాపారం మంచిగా సాగుతుందా? పర్లేదా? రోడ్లు మాత్రము గుంతలు ఉన్నాయి. ఇసుకలు నడిచి గుంతలు ఉన్నాయి. కానీ ఆ రోడ్లు మంచిగా చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవు, కానీ ఇసుక మాత్రం బాగా నడుస్తుంది. అక్కడ ఏటు నగరం పోవడానికి ఐటీడీ ఆఫీస్ ఉంటుంది. అక్కడ నుంచి టర్నింగ్ తిరగడానికి ఒక రూట్ ఉంటుంది. ఆ రోడ్డు కాడ చూడండి ఎంత ఘోరంగా ఉందంటే, మరి ఆడ కలెక్టర్ ఉన్నాడో లేడో, మరి ఆడ ఎస్పీ యాక్షన్ తీసుకుంటున్నాడో లేడో, విచిత్రంగా ఉంది తెలుసా. విచిత్రం. రోడ్డు మొత్తం దుబ్బతోటి ఒక హైవే రోడ్ ఉండాల్సిన పరిస్థితి నాది, హైవే దగ్గర ఉండాల్సిన పరిస్థితి నాది. ఆ రోడ్ చక్కగా పెట్టుకో మంత్రి సీతక్క గారు, మంచిగా పెట్టుకోండి. ఫుల్ వరదలు వస్తాయి. ఎటు నుంచి వస్తాయి మేడం గారు ఫుల్ వరదలు? మంగాపేట నుంచి కమలాపురం పోయే రోడ్లకి అరే ఆ రోడ్లు ఘోరం. వర్షాలు పడితే ఘోరం. గుంతలు సలాకులు తేలున్నాయి రోడ్ల మీద. దాన్ని చక్కగా పెట్టించి అభివృద్ధి చేసుకోరాదు? ఆడగీడ కమిషన్ వస్తే నొక్కెదురు కానీ అది కూడా చేసుకోరాదు? ఏం చేశారు? 2 ఏళ్ళలో ఉండి ఆ ములుగు నియోజకవర్గానికి మీరు సింపిందేముంది? గడ్డిపోచ ఏమన్నా ఊడబీకారా? మంత్రి సీతక్క గారు ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడా? సీతక్క గారు రోడ్లు ఎక్కడా? నేను ముందే చెప్పి వస్తున్నా. జనవరి రోజు, కొత్త సంవత్సరం రోజు ఒక్క 3 రోజులు క్యాంపెయినింగ్ చేసి జస్ట్ 3 డేసే ఉండి 3 డేసే క్యాంపెయినింగ్ చేస్తా. దెబ్బ ఎట్లా ఉంటుందంటే, మీరు చేసిన మంచిదైతే మంచిని చూపెడతా, మీరు చేసిన చెడని ఉంటే రాష్ట్రం మొత్తం వైరల్ కావాలి. సీతక్క అంటే ఏందో అర్థం కావాలి. సీతక్క ఒరిజినల్ లీడరా లేకుంటే రీల్స్ లీడరా అనేది బయట పడుతుంది. ఆ రోజు మీ మీద మాట్లాడాల మీద నోరు పారేసుకున్నాడు కాదు మేడం. మీరు బయటకు వచ్చి ప్రజల కోసం కొట్లాడాలి. నాకు నచ్చిన సీతక్క లెక్క, ఈ సొసైటీలో నచ్చిన సీతక్క లెక్క మీరు బయటికి రావాలి. ఎట్లాంటి సీతక్క తెలుసా? మూటలు మోసే సీతక్క, ప్రజలకు ఆహారం లేకుండా అన్నం పెట్టిన సీతక్క, తాగునీళ్లు లేకుండా తాగునీళ్లు ఇచ్చిన సీతక్క, కటింగ్ చేయలేని దుస్థితిలో ఉంటే కటింగ్ చేసిన సీతక్క, వాగు దాటని పరిస్థితిలో ఉంటే వాగు దాటిన సీతక్క. అన్నీ మీరు రీల్స్ చేసుకున్నారు చూసారా? చాయ్ మే కప్పు మే చాయ్ పెట్టుకొని చేశారు కదా. ఆ విధంగా మాకు ఎట్లా నచ్చారో మీరు అదే విధంగా మంత్రిగా ఉండండి. 10 కోట్లు సంపాదించండి, 10,000 ఫామ్ హౌస్లు కొనండి, మీరు గొప్పగా ఏమైనా చేసుకోండి. బట్ ఆ ప్రజలకు మాత్రం న్యాయం జరగాలి. ఇన్ కేస్ న్యాయం జరగలేదు అనుకోండి, మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు గుడ్డ నెత్తి మీద పెట్టుకొని ఏమైపోయింది నా హాలత్ అన్నట్టుగా తయారైతే వివరం. ఇది నేను ఒక్కనే చెప్తలేను, అదే ములుగు నియోజకవర్గ ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. కంకణం. మేము గిరిజనులో ఉన్నప్పటికీ మాకు సీతక్క ఏం చేసింది అనేది ఈరోజు తిరగబడతా ఉన్నారు. అది పక్కా అవుతుంది.
మీరు రాసి పెట్టుకోండి. మంత్రి సీతక్క గారు మీరు తక్షణమే సత్యవతి రాథోడ్ గారికి క్షమాపణ చెప్పాలి. సాటి మహిళను దుర్భాషలాడడం కరెక్ట్ కాదు. ఆవిడ గారు కూడా మిమ్మల్ని ఏమనలేదు. మీరు జీవితకాలం మంత్రి పదవిలో ఉంటే ములుగు తట్టిన మట్టి కూడా పడదన్నది నిజంగానే చెప్పింది. చెడుగేం చెప్పలేదు. క్షమాపణ చెప్పాలి. మీలాంటి మాటలు చూసుకొని ఇంకో 10 మంది తయారవుతారు. ఇట్లా గలీజ్ విష సంస్కృతిని తెరలేపుతారు. కాబట్టి అటువంటి మానాలి అంటే మీరు క్షమాపణ చెప్పి కార్యక్రమాల్ని ముగించుకునే కార్యక్రమం చేయాలి.